బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఢిల్లీ కోర్టులో లిక్కర్ స్కామ్ కేసు విచారణకు రాబోతోంది. ఈ సందర్భంగా రౌజ్ ఎవెన్యూ కోర్టులో లిక్కర్ కేసులో సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్పై విచారణ కొనసాగనుంది. ఈ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు ఇతర నిందితులు హాజరు కానున్నారు. కోర్టు విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవిత హాజరు కాబోతున్నారు. గత విచారణ సందర్భంగా సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో ప్రతివాదులకు అందించిన కాపీలు క్లారిటీగా లేని పేపర్లను మళ్లీ ఇవ్వాలని ట్రయల్ కోర్టు జడ్జి ఆదేశించారు. ఇక ఛార్జ్ షీట్లోని కొన్ని కాపీలను ట్రాన్స్లేట్ చేసి అందించాలని ఎమ్మెల్సీ కవిత తరపు న్యాయవాది కోరారు. తెలుగు, ఇంగ్లీష్ పేపర్లు సరిగ్గా లేవని కోరిన కవిత తరపు న్యాయవాది ప్రతివాదులు అడిగిన కాపీలను సప్లై చేయాలని సిబిఐకి స్పెషల్ కోర్టు జడ్జి ఆదేశించారు. దీంతో ఈరోజు పూర్తి స్థాయిలో లిక్కర్ కుంభకోణంలో ఇరువురు వాదనలను రౌజ్ ఎవెన్యూ కోర్టు వినబోతోంది. నేడు ఢిల్లీ కోర్టులో లిక్కర్ స్కామ్ కేసు విచారణకు రాబోతోంది. ఈ సందర్భంగా రౌజ్ ఎవెన్యూ కోర్టులో లిక్కర్ కేసులో సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్పై విచారణ కొనసాగనుంది. ఈ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు ఇతర నిందితులు కూడా హాజరు కాబోతున్నారు. కోర్టు విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవిత హాజరు కాబోతున్నారు. గత విచారణ సందర్భంగా సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో ప్రతివాదులకు అందించిన కాపీలు క్లారిటీగా లేని పేపర్లను మళ్లీ ఇవ్వాలని ట్రయల్ కోర్టు జడ్జి ఆదేశించారు. ఇక ఛార్జ్ షీట్లోని కొన్ని కాపీలను ట్రాన్స్లేట్ చేసి అందించాలని ఎమ్మెల్సీ కవిత తరపు న్యాయవాది కోరారు. తెలుగు, ఇంగ్లీష్ పేపర్లు సరిగ్గా లేవని కోరిన కవిత తరపు న్యాయవాది ప్రతివాదులు అడిగిన కాపీలను సప్లై చేయాలని సిబిఐకి స్పెషల్ కోర్టు జడ్జి ఆదేశించారు. దీంతో ఈరోజు పూర్తి స్థాయిలో లిక్కర్ కుంభకోణంలో ఇరువురు వాదనలను రౌజ్ ఎవెన్యూ కోర్టు వినబోతోంది.